గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. పూర్ణాత్మ 6వ చాప్టర్‌లోకి ఈరోజు మనం అడుగుపెడుతున్నాము. ఈ చాప్టర్ పేరు ఏంటంటే అంతర్తలాలలోకి ప్రవేశం. మీ యొక్క భౌతిక జ్ఞానేంద్రియాలతో చూసేటటువంటి, స్పర్శించేటటువంటి మరియు వినేటటువంటి వాస్తవమే కాకుండా ఇంకా చాలా వాస్తవాలున్నాయి. అవి మీ పూర్ణాత్మ నివసించేటటువంటి పరిధులు. ఈ వాస్తవాలు లేదా తలాలు సత్యవంతమైనవి. అక్కడ మీ పూర్ణాత్మ, ఇతరుల పూర్ణాత్మలు మరి చాలా ఉన్నతమైన జీవులు ఉంటాయి. మీ పూర్ణాత్మ నివసించేటటువంటి ఉన్నత పరిధులలో భౌతిక ప్రపంచానికన్నా ఉన్నత పౌనఃపున్యం కలిగిన ప్రకంపన ఉంటుంది. అంటే ఎక్కువ వైబ్రేషన్ ఉంటుందన్నమాట అక్కడ. ఈ ప్రపంచంలో ప్రతిదానికి మీ ప్రపంచంలో ప్రతిదానికి ప్రకంపన ఉంటుంది. మీ శరీరంలో, మీ ఇంటిలో, మీరు తినే ఆహారంలో ఉన్న అణువులు ప్రకంపిస్తాయి. పదార్థం ఘన పదార్థంగా ఉన్నప్పుడు మీకు వాస్తవంగా ఉంటుంది. మీ ప్రకంపన ఘన పదార్థం మధ్యనున్న ప్రకంపనం యొక్క సంబంధం వలన అది మీకు వాస్తవంగా అనిపిస్తుంది. మీరు ఉన్నత పరిధుల నుండి ఈ ప్రకంపన ద్వారానే వేరు చేయబడుతున్నారు. ఉన్నత పరిధులలో వేగంగా, మెత్తగా ఉండే ఉన్నతమైన ప్రకంపనాలు ఉంటాయి. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీ ప్రకంపన పెరుగుతుంది. అప్పుడు ఉన్నత పరిధులలో ఉన్న మీ పూర్ణాత్మ గురించి మీకు తెలియటం వల్ల అది కూడా మీకు వాస్తవంగా ఉంటుంది. మీ వాస్తవాలు మీకు అంతర్ప్రపంచపు ఆలోచనల ద్వారా, ఊహల ద్వారా, అంతర్జ్ఞానేంద్రియాల ద్వారా తెలుస్తాయి. వాస్తవానికి ఇవే అంతర్తలాలు. అంతర్తలాలలో కలిసి పనిచేసే ఉన్నత జీవుల ఆధ్యాత్మిక సంఘం ఒకటి ఉంది. మీరు పూర్ణాత్మతో అనుసంధానం అయ్యే కొద్దీ పూర్ణాత్మ ఉన్న పరిధులు యొక్క ఎరుక మీలో కలుగుతుంది. మీ చైతన్యముతో మీరు ఉన్నత జీవుల సంఘంతో కలవవచ్చు. మీ పూర్ణాత్మ ఇంతకు ముందే ఇందులో భాగస్వామిగా ఉంది. ఉన్నతమైన లక్ష్యానికి అనుగుణంగా ఉన్నత జీవుల సంఘం విశ్వమేధస్సుతోనూ దైవిక సంకల్పంతో కలిసి అన్ని జీవుల పరివర్తన కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు. జనులను మేల్కొల్పడానికి, ఆధ్యాత్మిక శక్తుల ప్రసారం చేయడానికి మన దైవిక సంకల్పంతో కలిసి ఎడతెగకుండా పనిచేస్తున్నారు. ఎదగాలనుకునే వారికి, ఇతరులకు సేవ చేసే వారికి, సహాయం కోరే వారికి వారి వారి ప్రయాణాలు తేలికగా ఉండేలాగా సహాయం చేస్తారు. పరివర్తన ప్రణాళికలో భాగంగా ఉన్నత పరిధులలో జరిగే పనికి మీరు ఎరుకతో ఉండొచ్చు. ఈ విధమైన ఎరుకతో మీరు ఉన్నప్పుడు మీ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకుని దానిని తేలికగా అమలు చేయగలుగుతారు కోరచ్చు. ఉన్నత సంఘంలో కొంతమంది మార్గదర్శకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరు అనేక మార్గాలలో సహాయం చేయడమే కాకుండా ఒక ముఖ్యమైన వ్యక్తితో కలిసి తీవ్రంగా పనిచేస్తారు. ఎవరైతే హృదయ ద్వారాలు తెరిచి సహాయాన్ని అడుగుతారో వారికి ఇతర జీవులు అనేక మార్గాలలో సహాయం చేస్తూ ఉంటారు. సహాయాన్ని యాచించే ఏ పిలుపునైనా అనుక్షణం వింటారు. మీ పూర్ణాత్మ ఉన్నత జీవులు కాంతిని పంపించి సహాయం చేస్తారు. మీరు సహాయాన్ని అడిగినప్పుడు ఉదాసీనంగా తీసుకోకుండా ప్రతి మూలం మీకు అందుబాటులో ఉండేలా చేస్తారు. ఉన్నత పరిధులలోని వారు మీ మీద ఎంతో ప్రేమతో ఉన్నారో తెలుసుకుంటే తిరిగి మీరు ఒంటరిగా ఫీల్ అవ్వడం గాని, లేక తిరిగి బాధపడటం గాని చేయరు. ఉన్నత రాజ్యాలలో వేరు చేయడం కాక, వేరుగా ఉందామనే భావనలు ఉండవు. ఒకే ఆత్మలాగా అందరూ కలిసి ఒక పనిని చేస్తూ ఉంటారు. మీ వాస్తవంలో ముఖ్యమైన పనులు జరిగేటప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. అదే విధంగా ఉన్నత జీవులు కూడా ఎక్కడ మంచిని సృష్టించగలరో అక్కడ అందరూ కలిసి సహాయం చేస్తారు. కొన్నిసార్లు మీ పూర్ణాత్మ మీకు కావలసిన దాని కోసం మీతో కలిసి పనిచేస్తుంది. మరి కొన్నిసార్లు మిమ్మల్ని శక్తివంతులుగా చేయడం కోసం మీ
లైఫ్ వర్క్‌లోను, ఆధ్యాత్మిక అభివృద్ధిలోను సహాయం చేయడం కోసం ఉన్నత ఆధ్యాత్మిక మార్గదర్శకులతో కలిసి పనిచేస్తుంది. ఎవరైనా ఒకరు ఒక ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉంటే, ఉన్నత తలాల్లో అది ప్రతి ఒక్కరికి సంబంధించిందిగా భావిస్తారు. మొత్తం ఒంటరిగానే చేయాలని అనుకోరు. శక్తిని ఆధారంగా చేసుకుని పనంతా జరుగుతుంది. తక్కువ పని గాని, లేకపోతే పోటీ కానీ, ఇలాంటి ఆలోచనలు అక్కడ ఉండవు. అన్నీ కూడా దైవత్వంలో భాగమేనని భావిస్తారు. అన్నీ విశ్వం యొక్క పరిపూర్ణమైన క్రమంగానే చూడబడతాయి. అందరినీ కలుపుకునే సమూహమది. సహాయం చేయాలనుకునే వారందరూ దీనిలో కలవవచ్చు. మీ పూర్ణాత్మ నివసించే పరిధులలో ఇంకా ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుంది. అయినప్పటికీ మీ వాస్తవంలో కన్నా ఇక్కడ వ్యక్తి ఇతర జీవులతో చాలా ఉన్నతంగా కలపబడి ఉంటారు. మీ యొక్క ఉన్నతమైన టెలిపతి కేంద్రాల ద్వారా ఉన్నత పరిధులకు కలపబడి ఉంటారు. మీలో చాలా మంది మీ యొక్క ఎమోషనల్ కేంద్రాల ద్వారా టెలిపతిని గ్రహిస్తారు. మీ చుట్టూతా ఇతరులు ఉన్నప్పుడు టెలిపతిని మీరు ఫీల్ అవుతారు. వారు ఫీల్ అయ్యే దానిని మీరు గ్రహిస్తారు. ఇతరుల యొక్క ఎమోషనల్ సమాచారాలకు పారదర్శకంగా ఉండడం ఆధ్యాత్మిక అభివృద్ధిలో భాగంగా మీరు నేర్చుకుంటారు. అంటే ఏంటంటే వేరే వాళ్ళకి ఏదైనా బాధగా గాని, ఏదైనా కష్టంలో ఉన్న మనం కూడా వాళ్ళ ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యి, అర్రే! అని మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం కదా! ఇది ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం అన్నమాట. ఇది కూడా మన ఆధ్యాత్మిక అభివృద్ధిలో భాగంగా మనం వేరే వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకుంటున్నాము. మీరు టెలిపతి యొక్క ఉన్నత కేంద్రాలను తెరిచి ఉంచటం ద్వారా మీ పూర్ణాత్మ గైడెన్స్‌ని పొందుతారు. టెలిపతి అంటే మాటలతో కాకుండా మనకి మైండ్ టు మైండ్ మెసేజెస్ పంపించడం అన్నమాట. అలా మైండ్ టు మైండ్ మెసేజెస్ మనకి అప్పుడప్పుడు ధ్యానంలో లేదా సడెన్‌గా కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం ఎరుకతో ఉన్నప్పుడే వాటిల్ని గ్రహిస్తాము. పూర్ణాత్మ నుంచి మనకి గైడెన్స్ ఎప్పుడు వచ్చినా మనకి పాజిటివ్‌గా వస్తుంది. మీ ఉన్నత టెలిపతి కేంద్రాలు మానసికమైనవి మరి బుద్ధిపూర్వకమైనవి. మీ కేంద్రాల ద్వారా మీరు మానసిక పరమైన మార్గదర్శకత్వాన్ని గాని, లేక బుద్ధితో ఏమి చేయాలనేది గాని గ్రహించగలుగుతారు. మీ పూర్ణాత్మతో అనుసంధానం అవ్వగానే టెలిపతి యొక్క ఉన్నత కేంద్రాలు తెరవబడతాయి. పూర్ణాత్మ చెప్పేది విని దాని మార్గదర్శకత్వాన్ని అనుసరించండి. ఇతరుల పూర్ణాత్మలకు సమాచారాలు పంపటానికి ఉన్నతమైన టెలిపతి కేంద్రాలను ఉపయోగించుకుంటారు. ఇతర జీవుల యొక్క చైతన్యానికి చైతన్యంతో కూడా ఎరుకుతూ ఉంటారు. ఖనిజ జాతితో, వృక్ష జాతితో ఆహ్, అలాగే జంతువులతో వీటిలన్నిటి యొక్క చైతన్యంతో మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఉన్నత టెలిపతి ద్వారా మానవాళికి సేవ చేసేటటువంటి చాలా మంది ఉన్నత జీవులు యొక్క చైతన్యంతో మీరు ఎన్నుకున్న వ్యక్తిగతమైన మార్గదర్శకుడితోనూ, పూర్ణాత్మ ఉండే ఉన్నత పరిధులతోనూ ఎరుకను కలిగి ఉంటారు. మనము ఈ టెలిపతిని ఎప్పుడైతే యాక్టివేట్ చేసుకొని కనెక్షన్‌లో ఉంటామో, అప్పుడు మనం ఈ హయ్యర్ బీయింగ్స్‌తో కనెక్షన్‌లో ఉంటాము. అలాగే మన గైడ్స్ ఎవరైతే ఉంటారో ఆ గైడ్స్‌తోనూ, అలాగే మన పూర్ణాత్మ పంపించే మెసేజెస్‌తో అన్నిటితోనూ మనము ఆహ్ అవేర్‌నెస్‌లో ఉంటామనమాట. కనెక్షన్‌లో ఉండి. వాళ్ళు పంపించే మెసేజెస్‌ని మనం స్వీకరిస్తూ ఉంటాము. మీరు ఉన్నత జీవులతో కలపబడుతున్నట్టు ఊహిస్తే, వారు మీకు కనెక్ట్ చేయబడతారు. ఏదైనా ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు ఎక్కువ సమాచారం కోసం లేక సహాయం అడగండి. మీకు మీ పనికి మీరు ఇష్టపడే వారికి కాంతి పంపించబడుతోందని ఊహించండి. మీరు ఒంటరిగా లేరు. ఉన్నతమైన సంఘంతో మీరు కలపబడినట్లయితే మీకు మీ ప్రాపంచికపు పనులకు సహాయం, ఆధారం, శక్తి అందుబాటులో ఉంటాయి. ప్రాపంచికపు విషయాల నుండి మీ దృష్టిని అంతర్ముఖం చేస్తే మీరు అంతర్తలాలలో పనిచేయగలుగుతారు. చూసారు కదా మాస్టర్స్! మనము బయట విషయాల గురించి వదిలేసి ఎక్కువ ఒకటే దాన్ని పట్టుకొని దాని గురించే మనం ఎక్కువ ఆహ్,
ఎక్కువ ఒక విషయం మీదే ఉండడం. అలాగే ఎక్కువ చేసే పని మీద ఫోకస్ చేస్తూ సైలెన్స్‌లో ఉండడం వల్ల, ఈ సైలెన్స్‌లోనే మనకి మెసేజెస్ అన్నీ వస్తాయి. హయ్యర్ బీయింగ్స్ నుంచి గాని, మన పూర్ణాత్మ నుంచి గాని. వాళ్ళతో మనం కనెక్షన్‌లో ఉన్నామని ఆ ఒక్క ఫోకస్‌లోనే ఉండాలి. మీరు మీ పూర్ణాత్మలాగా నివసించాలనుకుంటే సమాచారము మరియు మార్గదర్శకత్వం మీ లోపల నుండే వస్తాయి. పూర్ణాత్మ నుండి ఉన్నత టెలిపతి కేంద్రాల ద్వారా గైడెన్స్ ని గ్రహిస్తారు. ఇలా గ్రహించిన సమాచారము మేధస్సు ద్వారా మరియు ఊహాశక్తి ద్వారా మీకు ప్రసారమవుతుంది. లోపల నుండే మీరు ఉన్నత పరిధులతో కలపబడి ఉంటారు. అందుకని మీ ఆలోచనలను, అంతర్జ్ఞానేంద్రియాలను, ఊహాశక్తిని శ్రద్ధతో గమనించండి. మీ పూర్ణాత్మ మార్గదర్శకత్వానికి, ఉన్నత పరిధులకు ఎరుకతో ఉండాలంటే ధ్యానం అనేది ఒక శక్తివంతమైన సాధనం. ధ్యానం మీకు మామూలుగా వచ్చే ఆలోచనలను ఆపివేసి, పూర్ణాత్మ చెప్పేది వినగలుగుతారు. అట్లా వినగలిగేటట్టు చేస్తుంది. ఇది మిమ్మల్ని అంతర్ముఖులను చేసి, మీ అంతర్వాస్తవంలో ఉన్న చిత్రాలకి, ఆకారాలకి, భావాలకి ఎక్కువ శ్రద్ధ వహించేలా చేస్తుంది. ధ్యానం చేసే కొద్దీ మీ పౌన పుణ్యం ప్రకంపన పెరుగుతాయి. పూర్ణాత్మ పరిధులు తెలుస్తాయి. మీ పూర్ణాత్మ నుండి ఉన్నత రాజ్యాల నుండి లభించే ఐడియాస్‌కి, చిత్రాలకు మీరు స్పందించడం పెరుగుతుంది. ధ్యానము విశ్రాంతిని, గమనికను, ఏకాగ్రతను పెంచుతుంది. ధ్యానము అనేక రూపాలను తీసుకుంటుంది. మనస్సును నిశ్శబ్దపరచడం నుండి ఒక ప్రాజెక్ట్ మీద ఏకాగ్రత వరకు అనేక రూపాలను తీసుకుంటుంది. ధ్యానం అనేది అంతర్ముఖాన్ని ప్రతిఫలింపచేసే ఒక విధానం. మరి ఆలోచనలను కుదించే సాధనం. మీ లక్ష్య సాధన కోసం లేక ఇతరులకు సహాయం చేయడం కోసం మీరు ఆలోచన చేస్తున్నారంటే అదే ధ్యానం. ఇతరులకు కాంతిని, ప్రేమను పంపించడం కూడా ధ్యానమే. నిశ్శబ్దంగా కూర్చుని మీ మనస్సును నిశ్శబ్దం చేయడం కూడా ధ్యానమే. పచ్చటి ప్రదేశాలలో తిరగడం, మ్యూజిక్ వినడం, నిశ్శబ్దంగా కూర్చుని దేని గురించైనా ఆలోచన చేయడం చేసినప్పుడు ఉన్నత పరిధులతోనూ, పూర్ణాత్మతోనూ అనుసంధానాన్ని పొందుతారు. విశ్రాంతిగా కేంద్రీకరించడం ద్వారా, ఏకాగ్రతను పెంపొందించుకోవడం ద్వారా ఉన్నత పరిధులతో కలపబడే శక్తిని పెంచుకోగలుగుతారు. దీనిని సాధించడం కోసం రోజువారీ చేసే ధ్యాన సాధన అవసరం లేదు. మీ దినచర్యలను సాధన చేయటం ద్వారా నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీ దినచర్యల్లో చేసుకునే సమయంలో మీ మైండ్ చేసే రోదను నిశ్శబ్దపరచవచ్చు. మీరు చురుకుగా ఉండగానే ధ్యాన స్థితిని పొందవచ్చు. అంటే మనం చేసే పని మీదే మనం ఏకాగ్రత పెట్టడం ద్వారా, ఏ ఆలోచనలు చేయకుండా ఉండడం ద్వారా, మనము పనులు చేసుకునేటప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉండవచ్చని చెప్తున్నారు. మీరు చురుకుగా ఉండగానే ధ్యాన స్థితిని సాధించవచ్చు. మీరు మీ పూర్ణాత్మ ఒకటిగా ఉన్నప్పుడు స్థిరంగా ఆధ్యాత్మికత మీద కేంద్రీకరిస్తారు. దీని వలన మీరు ప్రాథమికంగా మీ వాస్తవంలో ఏ విధంగా ఉంటారో, అదే విధంగా ఉన్నత పరిధులలో కూడా స్థిరంగా టచ్‌లో ఉండగలుగుతారు. మామూలుగా చేసుకునే ధ్యానమును గంటలు గంటలు కూర్చుని సాధన చేయవలసిన అవసరం లేదు. మీరు ఏమి చేస్తున్నారనేది సమస్య కాదు. ఏమి చేస్తున్నా సరే చురుకుగా గ్రహించగలగాలి, అంతరంగాన్ని వినగలగాలి, ఎరుకతో కేంద్రీకరించగలగాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్టే. క్రిస్టల్స్‌ను క్రిస్టల్స్‌లోను, మొక్కలు, జంతువులలోనూ మీరు శక్తిని ఫీల్ అవ్వవచ్చు. మీ పూర్ణాత్మల్లాగా మీరు కూడా తలాల ద్వారా అన్ని జీవుల యొక్క ఆత్మ చైతన్యానికి కలుపబడి ఉంటారు. ఊహాశక్తి, ఉన్నతమైన టెలిపతి ద్వారా ఖనిజాలు, మొక్కలు, జంతువుల ఆత్మలకు ఎరుకతో కలపబడటాన్ని నేర్చుకోవాలి. మీ అంతరంగానికి ఎరుకతో ఉన్న కొద్దీ మీరు ఇతర జీవుల చైతన్యం గురించి, ఏకత్వం గురించి అర్థం చేసుకోగలుగుతారు. అయినప్పటికీ మీ వ్యక్తిత్వాన్ని
నేను అనే భావాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు దేని మీద లేక ఎవరి మీద ఆలోచన కేంద్రీకరిస్తున్నారో ఆ అనుభవాన్ని మీరు పొందటాన్నే ఐక్యత మరియు ఏకత్వము అంటాము. ఇతర జీవుల యొక్క కళ్ళ ద్వారా జీవితాన్ని చూడటం నేర్చుకుంటే దయతోనూ, తెలివిగా ఉండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. ఇతర జీవులతో కలపబడటానికి మీ ఊహాశక్తిని ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా ఒక చెట్టు దగ్గరగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చుని మీరే చెట్టుగా నటించండి. మీరు చెట్టుగా నటిస్తూ ఉన్నప్పుడు ఊహతో మిగతా మొక్కల చైతన్యానికి ట్యూన్ అవ్వండి. రాత్రి, పగలు, వేడికి, చలికి చెట్ల అనుభవం ఎలా ఉంటుందో చూడండి. చెట్టు మీకు ఎలాంటి అనుభవాలను నేర్పింది? మీరు ఇలా చేస్తున్నప్పుడు నోటితో చెప్పలేనటువంటి భావాలను, ముద్రలను, ఆకారాలను ఎన్నిటినో మీరు స్పర్శిస్తారు. మీరు ఒక చెట్టుగా ఎలా ఉందో అక్కడ అక్కడ ఉండడం వల్ల అనుభవం మిగతా మొక్కలతో కూడా మీరు కనెక్ట్ అవుతారనమాట. కనెక్ట్ అయ్యి ఈ చెట్టు ఆ మొక్కల్ని ఎలా చూస్తుంది? ఇక్కడ ఉండడం వల్ల నిరంతరం దానికి ఎట్లా వస్తుంది? అనే కొన్ని ఫీలింగ్స్ మీకు వస్తాయన్నమాట. దాంతో ఐక్యం అవ్వడం వల్ల. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతి దాంతో మనము ఏకత్వంలోకి వస్తాము అని చెప్తున్నారు. ఇతర రూపాలలో ఉన్న జీవులతో ఒకటిగా ఉండడానికి ఇది ఆరంభం. పూర్ణాత్మ చైతన్యానికి ఉండే ఈ అనుభవాన్ని మీరు పొందగలుగుతారు. చెట్టు నుండి ఆకారాలను పొందుపరుచుకుని కొంతవరకు వాస్తవాన్ని గ్రహించగలుగుతారు. ఎందుకంటే మీకు చెట్టుకు డీపర్ లెవెల్‌లో ఐక్యత ఉంటుంది. మనలో కూడా ఆ చెట్టు యొక్క చైతన్యము ఉంటుందన్నమాట. కాబట్టి మనము దానితో కనెక్ట్ అవ్వగలుగుతాము. మీ మనస్సును మరియు ఊహాశక్తి సాయంతో ఒక రాయి, చెట్టు, మొక్క లేక ఏ జంతువుతో అయినా ట్యూన్ అయ్యి వాటి చైతన్య పరిధిలోకి వెళ్లి ఐక్యత చెందగలుగుతారు. దీని ద్వారా మీరు గ్రహించిన దానిని నమ్మండి. మీరు ఇలాగా ఒక చెట్టుగా గాని, ఒక రాయిగా గాని, ఒక జంతువుగా గాని వాటిలతో మీరు ట్యూన్ అయ్యి ఒకసారి మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయండి. ఇలా చేయగా చేయగా మనకి వాటిల నుంచి కూడా మెసేజెస్ ఒస్తాయి. మీరు క్రిస్టల్ చైతన్యానికి ఎరుకతో ఉండండి. ఈ సమయంలో మీరు ఖనిజ రాజ్యానికి ముఖ్యంగా క్రిస్టల్స్‌కి ఆకర్షింపబడతారు. ఈ క్రిస్టల్స్‌లో అణువులు అమరియున్న విధానము వల్ల మీ మీరు అంతర్తలాల వాస్తవం ద్వారా ఇతర పరిధులలోనికి ట్యూన్ అవ్వగలుగుతారు. అంతర్తలాలలో ఉండే కాంతి గ్రిడ్‌లు క్రిస్టల్‌లో ఉండే నిర్మాణాల్ని పోలి ఉంటాయి. క్రిస్టల్స్‌ని మీ దగ్గరలో ఉంచుకోవటం ద్వారా మీ శక్తి ప్రసారం పెరిగి టెలిపతి ద్వారా అంతర తలాలలోనూ, ఉన్నత పరిధులలోనూ పనిచేయగలుగుతారు. ఇప్పుడు మనము ఈ చెట్లతోనూ, జంతువులతోనూ ఆహ్, వీటిలతో ఖనిజాలతోనూ కనెక్ట్ అయ్యేది అంతర్తలాలలో అన్నమాట. పూర్ణాత్మతోనూ కనెక్ట్ అయ్యేది ఆహ్, ఉన్నత తలాలతో కనెక్ట్ అవ్వడం అది. హైయర్ బీయింగ్స్‌తో కనెక్ట్ అవుతాం కదా! అవి ఉన్నత జీవులతో కనెక్ట్ అవ్వడం. మన లోపల నుంచి కనెక్ట్ అయ్యేది అంతర్తలాలతో కనెక్ట్ అవ్వడం. అంతర్తలాల ద్వారా మీరు టెలిపతి సమాచారాలను ఇతరులకు పంపవచ్చు లేదా గ్రహించవచ్చు. ప్రపంచ శాంతికి మీ వంతు సహాయాన్ని మీరు అందించవచ్చు. ఇతరులకు టెలిపతి ద్వారా కాంతిని పంపించి సహాయం చేయవచ్చు. అంతర్తలాల ద్వారా సమస్త మానవాళికి సాయం చేయవచ్చు. ఇలా మీరు చేస్తే ప్రపంచ శాంతిని పెంచగలుగుతారు. ఇది ఏ భౌతికమైన పని వలన సాధ్యం కాదు. అంతర్తలాలు అంటే చాలా ఉన్నతమైన క్రమంలో ఉన్న కాంతి యొక్క గ్రిడ్ వర్క్ అని భావించండి. పరిధులు పెరిగే కొద్దీ కాంతి గ్రిడ్ వర్క్ చాలా ఫైన్‌గా ఉంటుంది. మీ పూర్ణాత్మ నుండి సమాచారాలు ఇతరుల పూర్ణాత్మలకు ఈ గ్రిడ్ వర్క్ ద్వారా ప్రయాణిస్తూ ఉంటాయి.
మీకు తెలిసిన వారికి టెలిపతి సమాచారాలను పంపించవచ్చు. మీ పూర్ణాత్మ నుండి ఇతరుల పూర్ణాత్మలకు సమాచారాలు పంపబడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఎవరికి సమాచారాన్ని తెలియజేయాలనుకుంటున్నారో వారి గురించి ఆలోచించండి. నిశ్శబ్దంగా ఉండి ఒక ఫైన్ గ్రిడ్ వర్క్ యొక్క కాంతి మీ చుట్టూతా ఉందని, అంటే ఒక జల్లెడలాగా మీ చుట్టూతా సన్న జల్లెడలాగా మీ చుట్టూతా ఒక కాంతి ఉందని, అది నిలువుగా పైకి వెళ్తుందని ఊహించండి. తరువాత ఒక కాంతి రేఖ మీ హృదయం నుండి మీ అవతలి వ్యక్తి యొక్క హృదయంలోకి వెళ్తూ ఉన్నట్టు ఊహించండి. ఆ వ్యక్తితో అతను లేక ఆమె ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ప్రేమిస్తున్నట్లు, అనుమతి ఇస్తున్నట్లు మానసికంగా చెప్పండి. ఇంకా ఏమైనా ప్రేమతో సమాచారాలను చెప్పాలనుకుంటే పంపించండి. ఒకాయనకు ఆయన భార్యతో, వారి పిల్లలతో ఒకరి గురించి మనస్పర్ధలు వచ్చాయి. ఆమె మరీ అతిగా దయ చూపిస్తుందని ఆయన ఫీలయ్యేవారు. ఆమేమో అతను ఎక్కువ కఠినంగా ఉంటారని ఫీలయ్యేది. ఎవ్వరూ తగ్గడం లేదు. దాటకూడని పరిధులు కూడా దాటారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానివేశారు. అప్పుడు అతను తన యొక్క పూర్ణాత్మ సాయంతో అంతరతలాల ద్వారా టెలిపతి సమాచారాన్ని ఆయన భార్యకు పంపించారు. ఆయన ఆమెను ప్రేమిస్తున్నట్లు, ప్రశాంతంగా ఆమెతో ఉండాలనుకుంటున్నట్లు సమాచారాన్ని పంపించారు. ఆయన సమాచారాన్ని పంపించిన కొద్ది కాలానికే ఆమె స్పందించింది. ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు. గ్రహ మార్పిడి జరుగుతున్న ఈ సమయంలో ప్రజలలో మార్పు కూడా తొందరగా వస్తుంది. కొత్త అభిప్రాయాలు, కొత్త సమాచారాలు గ్రహమంతా వ్యాపిస్తున్నాయి. భౌతిక ప్రపంచంలో స్థిరత్వాన్ని పొందాలని అనుకుంటే మీరు తికమక పడుతూ అస్థిరంగా ఫీలవుతారు. ప్రేమను, స్థిరత్వాన్ని, శాంతిని మీరు పొందాలంటే మీ అంతరంగంలోకి ప్రయాణించి పూర్ణాత్మతోనూ, ఉన్నత పరిధులతోనూ కలపబడాలి. మీరు అడగాలే కానీ అన్నీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రేమ, స్థిరత్వం, శాంతి ఇట్లాంటి వాటిల్ని పొందాలంటే మనం పూర్ణాత్మతోనూ, ఉన్నత పరిధులతోనూ కలపబడాలంట. వీటిల్ని అడగాలి మాస్టర్స్. ప్రపంచ శాంతి గురించి స్థిరమైన సమాచారం కావాలన్నా, మీరు విజయాలు సాధించాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలన్నా, కాంతికి సంబంధించిన సమాచారం కావాలన్నా అన్నీ అందుబాటులో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా నిశ్శబ్దంగా ఉండి, సమాచారం పొందడానికి ట్యూన్ అవుతున్నట్లు ఊహించండి. రేడియోని ట్యూన్ చేసినట్టు వాళ్ళు సమాచారం పంపిస్తే మనకి తిన్నంగా వస్తున్నట్టు మనం ఊహించాలి. వాళ్ళు సమాచారం పంపించినప్పుడు మనం ట్యూన్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేయాలి? నిశ్శబ్దంగా ఉండాలి. అంటే ఆలోచనారహిత స్థితిలో ఉంటే మనకు వాళ్ళు పంపించిన సమాధానాలు వస్తాయి. అంతర్తలాలలో ఉన్నత జీవులే కాకుండా చాలా అందమైన రకరకాల స్థలాలు ఉన్నాయి. కొన్ని స్థలాలలో ప్రేమ, దయ, ధైర్యం ఇంకా ఇతర లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఉదాహరణకు ఉత్సాహం ఇక్కడ నుండి ఈ లక్షణం అనేక పరిధులకు ప్రసారమవుతూ ఉంటుంది. ఈ స్థలాలు శక్తి, శబ్దం, కాంతి ప్రకంపనాలతో నిండి ఉంటాయి. చాలా విశ్వాలకు ఈ ఫీలింగ్ టోన్‌లే కొలమానంగా ఉంటాయి. మీకు ఏ లక్షణం కావాలంటే ఆ ప్రదేశానికి మానసికంగా ప్రయాణించి వాటిని గ్రహించవచ్చు. వావ్! భలే ఉంది కదా! మనం కూడా అక్కడి నుంచి మనకి కావాల్సిన మనం మార్చుకోవాల్సినవి. మనకి కోపం ఎక్కువుంటే మనకి ప్రశాంతత, ఓర్పు వీటిల దగ్గరికి వెళ్ళి తలాల్లోకి వెళ్ళి మనం వాటిల్ని తెచ్చుకుందాం. అలాగే మనందరం కూడా ప్రేమను తెచ్చుకోవచ్చు. సో, మనం ఎక్స్‌పెరిమెంట్ చేసి ఈ లక్షణాలను మనం గ్రహిద్దాం. కొన్నిసార్లు మనకు నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తుంది. దీనిని అనుసరిస్తూ మీ లోపల శక్తి ప్రవాహం జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇటువంటి సమయాలలో మీ పూర్ణాత్మ అంతర్తలాల ద్వారా కాంతిని, శక్తిని పంపిస్తూ ప్రపంచానికి గొప్ప పని చేస్తోందని గ్రహించాలి.
అప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండి, మీలో ఆ శక్తి ప్రవహించడాన్ని అనుమతించండి. ఇది జరిగిన తరువాత మీరు చాలా కాంతివంతంగా ఉండి ఇతరులకు ప్రసారం చేయగలుగుతారు. ఓహ్! మనకి కొన్ని సార్లు చాలా సైలెంట్‌గా ఉండాలనిపించినప్పుడు మనలోంచి వర్క్ జరుగుతుందంట మాస్టర్స్. కాబట్టి ఆ టైంలో మనం చక్కగా ధ్యానంలోకి వెళ్ళిపోయి, ఆ శక్తి మన నుండి ఎక్కడికి వెళ్తుందో మనం చక్కగా ప్రశాంతంగా ఆ ఎనర్జీస్‌ని గమనిస్తూ ఉంటే, తర్వాత చాలా కాంతివంతంగా అవుతామంట. మీరు అంతర్తలాలకు ఎరుకతో ఉన్నట్లయితే ఉన్నత లోకాల నుండి, పూర్ణాత్మ నుండి వచ్చే టెలిపతి సమాచారానికి చాలా సున్నితంగా స్పందిస్తారు. టెలిపతి ద్వారా ఇతరులకు సాయం చేస్తే శక్తి పెరుగుతుంది. మీరు కూడా సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతారు. మానవాళి పరివర్తన కార్యక్రమంలో మీరు ఎరుకలో భాగం పంచుకోగలుగుతారు. మీరు ఉన్నత లోకాల సంఘంలో మెంబర్‌గా గుర్తింపబడతారు. వారు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ప్రాపంచిక పనులకు ఆధారమిస్తారు. మీరు ఉన్నతమైన పనులకి సహాయం చేస్తూ ఉండండి. దానితో వాళ్ళు కూడా మీకు ఇక్కడ ప్రాపంచికంగా ఏం కావాలో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. ఇక్కడ టెలిపతి ద్వారా వేరే వాళ్ళకి మెసేజెస్ పంపించొచ్చు అని చెప్పారు కదా! వీటిల్లో మనము ఎక్కువగా ఇతరులకు ప్రేమను పంపించడం, మనం ఒక్కొక్కసారి మన పిల్లలతో గాని, భర్తలతో గాని ఎవరితో అయినా ఆ ప్రేమను వ్యక్తపరచడం మనకి అంత సాధ్యం కాకపోతే, మనం ఇలా టెలిపతి ద్వారా ప్రేమను పంపించడం, అలాగే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు వీలైతే వాళ్ళని ఎళ్లి అడగాలి. లేకపోతే ఇలా క్షమించమని అడగడం చేయొచ్చు. అలాగే వాళ్ళు ధ్యానంలోకి రావాలనుకోండి, ఇక్కడి నుంచి కూడా మనము వాళ్ళ పూర్ణాత్మకి మెసేజ్ పంపించొచ్చు. మీ పూర్ణాత్మ నుండి వాళ్ళ పూర్ణాత్మకి నువ్వు ధ్యానంలోకి వస్తే నీ ఆత్మ చక్కగా ఎదుగుతుంది అని చెప్పి ఇలా ఒకసారి మెసేజ్ పంపించొచ్చు. ఫైనల్‌గా డెసిషన్ తీసుకునేది వాళ్ళే కానీ, పూర్ణాత్మ ద్వారా పంపిస్తే వాళ్ళు ఎక్కువగా వినే అవకాశం ఉంటుంది. ఓకే. ఇక్కడితో ఈ చాప్టర్